హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్ఆర్బీ రైల్వే నోటిఫికేషన్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే మీకు క్వాలిఫికేషన్ అలాగే శాలరీ విధంగా ఏజ్ అలాగే టోటల్ వ్యాకెన్సీస్ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేసి పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోకి వెళ్ళిపోతున్నాం. కంప్లీట్గా అయితే వీడియోని చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను కదా, ఇక్కడ చూసుకోండి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 1/2024. ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్కి ఇక్కడ ఫస్ట్ శాలరీ విజిట్ చూసుకుంటే లెవెల్ 2 19,900 రూపీస్ అయితే మీకు ఫస్ట్ జాయినింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే A1. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ వ్యాకెన్సీ చూసుకుంటే 5,696 పోస్టులకైతే నోటిఫికేషన్ని భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ అలాగే మీకు ఫిజికల్ ఫిట్నెస్ A1, మెడికల్ స్టాండర్డ్ A1 అని చెప్పాను కదా. ఇక్కడ డిస్టెన్స్ విజన్ 6x6 వితౌట్ గ్లాసెస్, అలాగే విత్ ఫాగింగ్ టెస్ట్, అలాగే నియర్ విజన్ SN 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్స్ ఆర్ కలర్ విజన్, బైనాకులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెస్కోపిక్ విజన్ ఎక్సెట్రా. ఫ్రెండ్స్, ఇక్కడ క్వాలిఫికేషన్ చాలామందికి వస్తున్న డౌట్ ఫ్రెండ్స్, నీట్గా చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వినండి. ఇక్కడ 10th ప్లస్ ITI చేసిన వాళ్ళు, ITIలో NCVT అయినా సరే SCVT అయినా సరే, అది ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, వెల్డర్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, ఇక్కడ వైర్మ్యాన్ కావచ్చు, టర్నర్ కావచ్చు, ఏదైనా సరే NCVT లేదా SCVT సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. 10th ప్లస్ ITI చేసి ఉండాలి. లేదా 10th ప్లస్ డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే డిగ్రీ లేదా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామంది మేము డిగ్రీ చేసాం అప్లై చేయొచ్చా, మేము డిప్లొమా చేసాం అప్లై చేయొచ్చా. ఫ్రెండ్స్, 10th కంపల్సరీ చదివి ఉంటారు. దాని తర్వాత మీరు కంపల్సరీ ITI అయినా చేసి ఉండాలి, లేదా డిప్లొమా అయినా చేసి ఉండాలి. లేదంటారా డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు నీట్గా ఇక్కడ రాశారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఓన్లీ సింగిల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒక్కటే ఉంటుంది. ఇక్కడ ఫీజు విషయానికి వచ్చేసినట్టయితే ఆల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే ఛార్జెస్ చేయడం జరుగుతుంది. అలాగే SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఫీమేల్కి, వాళ్ళకి EBC వాళ్ళకి మాత్రం 250 రూపీస్ అయితే మీకు ఛార్జెస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లొకేషన్ చూసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. AP వాళ్ళు సికింద్రాబాద్కి అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళకి చేసుకోవచ్చు. లేదా అదర్ స్టేట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఓన్లీ వన్ అప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అది ఒక్క స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. అది మాత్రం కంపల్సరీగా వినండి. ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, ఓన్లీ ఒక్క అప్లికేషన్ మాత్రమే. ఇక్కడ చూసుకోండి. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై టు ఓన్లీ 1 RRB అండ్ ఓన్లీ 1 ఆన్లైన్ అప్లికేషన్ యాజ్ డు బి సబ్మిటెడ్. మీకు ఒకటి మాత్రమే అప్లై చేసుకోవాలి, ఒక్క స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే మీరు ఏ నెంబర్ అయితే అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చింటారో, మెయిల్ ఐడి కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, అది మాత్రం కంపల్సరీగా యాక్టివ్లో పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏ సెకండ్లో అయినా, ఏ మినిట్లో అయినా మీరు అప్లై చేసుకున్న తర్వాత, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మొబైల్ ద్వారానో మెయిల్ ద్వారానో మీకు SMS రావడం జరుగుతుంది. యాక్టివ్లో ఉంచుకోండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఆన్లైన్ డేట్ చూసుకుంటే ఈ మంత్ 28th నుంచి నెక్స్ట్ మంత్ February 19th వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ ఫామ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మా ఛానల్ మొదటగా మీకు ఆన్లైన్ ఫామ్ గురించి చెప్పడం జరుగుతుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.